హలో ఎవ్రీవన్, బాలామృతంతో దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. అదేవిధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా, బాలామృతంలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయండి. ఏమేమి పోషకాలు ఉంటాయో ఒకసారి చూసేద్దామా. ఎనర్జీ, ప్రోటీన్స్, అదేవిధంగా కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి12, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, జింక్ వంటి గొప్ప ప్రోటీన్స్ ఉంటాయండి. ఇందులో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇక మనం బాలామృతంతో దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనము బాలామృతం పౌడర్ని యూజ్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మంచిదండి. ఒకవేళ డబ్బాలో స్టోర్ చేసుకోకపోతే ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టేసామంటే ఫోల్డ్ చేసి గాలి తగలకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఎంత కావాలనో మనం కావాల్సినంత కన్సిస్టెన్సీ అయితే తీసుకోవాలండి. ఎన్ని దోశలు కావాలో అంత క్వాంటిటీ ఈ పౌడర్ అయితే తీసుకోవాలి. చాలా సింపుల్ అండి. అదేవిధంగా చాలా బలమైన ఆహారము. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా తీయగా చాలా బాగుంటుంది. కొద్దిగా బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. బాలామృతం పౌడర్ని వేసుకున్న తర్వాత కొద్దిగా పొడి చేసుకున్నటువంటి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతితో కలిపితే బాగా కలుస్తుందండి. చేతిని శుభ్రం చేసుకొని చేతితో కలిపితే ఏంటంటే ఈ బెల్లము బాలామృతం పౌడర్ అంతా బాగా మిక్స్ అవుతుంది. ఉండలు లేకోకుండా చేతితో అయితే బాగా మిక్స్ అవుతుంది. గరిటెతోటి మిక్స్ చేస్తే అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది. అలా కాకుండా చేతితోటి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషాల్లో క్రిస్పీ దోశలు అయితే రెడీ అయిపోతాయండి. మంచి పోషకాహారం ఇదైతే. పిల్లలు వ్యాధుల బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. చాలామంది ఏంటంటే ఈ పౌడర్ని అసలు యూస్ చేసుకోరండి. ఏంటో ఏమో అని చెప్పేసి, కానీ చాలా మంచిదండి. ఈ పౌడర్నితో రెసిపీస్ తిన్నా కానీ, అదేవిధంగా డైరెక్ట్గా పిల్లలకి ఈ పౌడర్ని కొద్దిగా హాట్ వాటర్లోనే డైరెక్ట్ కలిపేసి తినిపించినా కూడా సెర్లాక్ లాగా చాలా దృఢంగా ఉంటారు. రోగాల బారిన పడకుండా ఉంటారండి. అప్కమింగ్ వీడియోస్లో సెర్లాక్ కూడా చిన్నపిల్లలకి దీంతో ఎలా తయారు చేయాలి, అదేవిధంగా దీంతో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలి, కేక్ ఎలా చేసుకోవాలి, చాలా రెసిపీస్ ఉన్నాయండి. 1 by 1గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంత సాఫ్ట్గా ఈ రెసిపీకి ఏంటంటే ఎంత బాగా కలుపుకుంటే దోశలు అంత బాగా వస్తాయి. అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఆ తర్వాత కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఏం అవసరం లేదండి, ఒక చిన్న కప్పు మైన యాడ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు గరిటెతో ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంత ఎక్కువగా మిక్స్ చేస్తే ఈ దోశలు, బాలామృతం దోశలు అంత చక్కగా వస్తాయి. ఇప్పుడు దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లూజ్గా ఉండొద్దు, అలాగని దోశ పిండి గట్టిగా ఉండొద్దండి. చూసుకొని దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కరెక్ట్గా దోశ పిండి అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. అప్పుడు మనకు దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం హీట్ అయిన తర్వాత దోశ వేసేసుకోవడమే అండి. చాలా నీట్గా వస్తాయి దోశలు కూడా, ఎక్కడ పెనంకి అంటుకుపోవు. అదేవిధంగా దోశ తీసేటప్పుడు కూడా చూడండి, అదేవిధంగా ఇది ఎలా వస్తుందో కూడా చూసేయండి. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి.
ఇప్పుడు ఒక మూతతో కవర్ చేసుకోవాలి ఒక 1 మినిట్ పాటు. చూస్తున్నారు కదా, 1 నిమిషానికి ఎంత బాగా కాలింది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి చట్నీలు లేకపోయినా సరే డైరెక్ట్గా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరో పక్క కూడా కాలిన తర్వాత ఇక దోశను సర్వ్ చేసేసుకోవటమే. పప్పుల చట్నీలోకి, అదేవిధంగా ఎర్ర చట్నీలోకి చాలా టేస్టీగా ఉంటుంది.